తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం. ఇన్నరా తెలంగాణ రోడ్లను కొత్తగా చేస్తారట. అయితే రోడ్లను మొత్తం సర్కార్ వేయకుండా 60% పైసలు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించి ప్రతి పల్లెకి రోడ్లు నూనె పోస్తే ఎత్తుకునేటట్టు చేస్తారట. ముచ్చటింటుంటే మస్తు సంబరం అనిపిస్తున్నది కదా. కానీ 60% పెట్టుబడి ప్రైవేట్ వాళ్ళు ఉత్తగానే పైసలు ఖర్చు చేస్తారా? లాభం లేకుండానే పుక్యానికి రోడ్లు వస్తారా? అందుకే రాబోయే కాలంలో పల్లెటూర్లల్లో కూడా టోల్ గేట్లు రాబోతున్నాయి కావచ్చు అని అంటున్నారు కొంతమంది. టోల్ గేట్లు ఉండే రోడ్ల ముచ్చట తెలిసిన వాళ్ళు. వాళ్ళ 60% పెట్టుబడి, దాంతో పాటు లాభం, ఇంకా వడ్డీలు గిడ్డీలు అన్ని కలిపి జనం దగ్గర నుంచే టోల్ గేట్లు వేసి వసూలు చేస్తారని అంటున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాటలు ఇన్నోళ్ళు. 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇన్నరా 100 కాదు 1000 కాదు 10,000 కిలోమీటర్ల రోడ్లు 2028 వరకు తెలంగాణ ఊర్లలో వేస్తారట. అంటే అడుగు అడుక్కు టోల్ గేట్లు పెట్టి పైసలు వసూలు చేస్తారా అనే ముచ్చట చెప్పలేదు గాని 28,000 కోట్లు ఖర్చు చేసి చేయబోతున్నారట. ఎక్కడనో జాతీయ రహదారుల మీద ఉండే టోల్ గేట్లు ఊర్లలోకి వస్తే ఎట్లుంటది అనేది చూడాలి. వ్యవసాయం పనులకు ట్రాక్టర్లు, బడి పిల్లల బస్సులు, మక్కలు, ఒడ్లేసుకొని పోయే లారీలు, ఇట్లాంటి వాటికి కిరాయిలు పెరిగి ఆఖరికి రైతు మీదనే బరువు పడేటట్టున్నదని అంటున్నారు కొందరు. ఒకవేళ అట్లనే అయ్యేది ఉంటే రైతులకు జరంత కష్టమే అంటున్నారు. ఇదంతా ప్రైవేట్ వాళ్ళ జేబులు నింపేతానికే, కాంగ్రెస్ పార్టీలకు దగ్గరున్నోళ్ళ జోబులు నింపేతానికే ఇసోంటి పాలసీ తీసుకొచ్చిండ్రని కొంతమంది కోపం చేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏమైతుందా అనేది.